శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజు నాగుల పంచమి అని అంటారు. ఆ నాగుల పంచమి రోజు సర్పదోషం ఉన్న వాళ్ళు, ఉట్టి వాళ్ళు కూడా అందరూ నాగులకు పాలు పోస్తే సర్పదోషాలు కూడా అన్నీ తొలగిపోతాయని అని చెప్తారు, పురాణాలు చెబుతాయి. ఆ రోజు తలంటు పోసుకొని అందరూ ఆడవాళ్ళు గుడికి వెళ్ళి పాలు పోసి జొన్న పేలాలు వేసి అక్కడి నుంచి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు కూడా పేలాలను చల్లుకుంటూ రావాలని పూర్వం నాటి నుంచి కూడా ఉంది. ఆ రోజు చేస్తే అమ్మవారి నా సర్పదోషాలు అన్నీ పోతాయని నమ్మకం ఉంది. ఆడపిల్లలకు కొత్త బట్టలు వేసి అమ్మవారికి సమర్పించి ఆ కొత్త బట్టలను ధరిస్తాము. శ్రావణ మాసం మొదటి శుక్రవారం మరియు నాగపంచమి సందర్భంగా చెరువుకట్ట పైన ఉన్నటువంటి నాగదేవత నిలయమైనటువంటి మహాశక్తి స్వరూపమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమాలు సంగారెడ్డి పట్టణంలోని సోదరిమణులందరూ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ సాంప్రదాయబద్ధంగా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ తోపాజీ అనంత్ కిషన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని వసతులు చాలా ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ప్రజలందరికీ, అమ్మలకు, అక్కలకు, అన్నల చెల్లందరికీ కూడా నాగల పంచమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ చెరువుకట్టపై వెలిసిన నాగేంద్రుడు సుమారు 100 సంవత్సరాల పురాతనమైన నాగేంద్రుని యొక్క పుట్ట. ఇది శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి యొక్క ఆదేశాల మేరకు, వారి ఆజ్ఞ మేరకు ఈ మధ్యకాలంలో స్వామివారి దర్శనము, మాధవానంద స్వామి దర్శనము, వారి యొక్క దర్శన భాగ్యం ఫలితంగా ఈరోజు మనకు చరిత్ర ఏం చెప్తుందంటే ఈ పుట్టలోని ఉన్న నాగేంద్రుడు సజీవంగా 100 సంవత్సరాల కింద నుంచి కూడా ఉన్నారు. కాబట్టి సంతాన నాగేంద్రుడుగా ఈ నామకరణం చేయడం గారు ప్రజల యొక్క, నియోగ ప్రజల యొక్క అందరికీ అదృశ్య భాగంగా భావించి ఈ మధ్య కాలంలోనే ఈ షెడ్ కూడా నిర్మించబడ్డది. ఈ షెడ్ నిర్మించిన తర్వాత ఈ వచ్చే డిసెంబర్లో స్వామి యొక్క ఆదేశాల మేరకు స్వామి స్వయంగా కమలచే వారి చేతుల మీదుగా నాగ ప్రతిష్ఠ చేయబడుతుంది. కాబట్టి ఇది ఎంతో భాగ్యం. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ, తల్లులకు అందరికీ కూడా, మహిళలకు, ముఖ్యంగా మహిళలకు ఇక్కడ దర్శనం చేసుకుంటే సంతాన ప్రాప్తి లభిస్తుందని చెప్పి స్వామివారి యొక్క చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మీ యొక్క కోరికలు తీర్చుకొని సంగారెడ్డిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ సంగారెడ్డిలో నాగేంద్రుని యొక్క విగ్రహము, గుడి లేదు. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. కాబట్టి ఒక సేవకునిగా తోపాజీ వారి వంశంకు ఇది మాకు దక్కినందుకు మా నాయకుడు జగ్గారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ పుట్ట మీద నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పుట్ట మీద దర్శించి స్వామిని దర్శించుకొని, నాగేంద్ర దర్శించుకొని మీ యొక్క ఫలితాలు పొందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.